హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీరు నా పైన చూపిస్తున్న ఈ సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోలో వచ్చేసి మనం Samsung M55 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. M సిరీస్ అంటే చాలా మందికి ఇష్టమైన సిరీస్, ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో ఈ సిరీస్ లో మొబైల్స్ వస్తాయి కాబట్టి. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా మనకు పాతకాలంలో 10 రూపాయల పెద్ద అగ్గిపెట్టెలు చూసాం కదా, ఆ విధంగా అయితే ఉంది. బాక్స్ మొదటిగా మనం స్లైడ్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ పైన మనకి మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. మొబైల్ కింద మనకి చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది, కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, యూరోప్ కి సంబంధించింది. యూరోప్ లో ఈ మొబైల్ తో పాటు 15 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. దీనికి అసలు 45 వాట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ అనగానే ఇది చాలా మందికి మంచి బ్రాండ్ అని, మంచి మొబైల్స్ తీసుకొస్తుందని నమ్మకం అయితే ఉంటుంది. సో ప్రజల నమ్మకం వల్లనే సామ్సంగ్ వరల్డ్ లోనే టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎం సిరీస్ అనగానే మీకు ఆన్లైన్ మార్కెట్ కోసం అయితే తీసుకొస్తుంటారు. ఈ మొబైల్స్ అన్ని కూడా మీకు అమెజాన్ లో దొరుకుతుంటాయి. ఈ మొబైల్ కి సంబంధించిన ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్లే ముందు అయితే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. మొదటిగా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది. IP54 వాటర్ రేటింగ్ అలాగే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫ్రంట్ అయితే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ ప్యానల్ తోనే వచ్చేస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ గా ఉంటుంది. ప్రీమియం ఫీల్ అయితే మనకు కలగదు. సామ్సంగ్ వాళ్ళకి ఎం సిరీస్ అంటే బడ్జెట్ మొబైల్ కాబట్టి ఇలాగే ఉంటుంది. మరి ఈ మొబైల్ కాస్ట్ తక్కువ ఏమైనా ఉంటుందా అంటే 26,000 27,000 అలా ఉంటుందని తెలుస్తుంది. అంత ప్రైస్ బడ్జెట్ మొబైల్ అంటే నేనైతే ఒప్పుకోను. డిస్ప్లే బాగున్నప్పటికీ కూడా డిజైన్ మాత్రం యావరేజ్ గా ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే కొంచెం పాతదైనప్పటికీ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 1 వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 2 years బ్యాక్ ప్రాసెసర్ అండి. ఇది ఎందుకు వాడారో నాకైతే అర్థం కాలేదు, మిగిలిపోయిన వీళ్ళ మొహాలు కొట్టారేమో. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంటుంది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. సామ్సంగ్ లో ప్రతి మొబైల్ కి కూడా ఇదే అప్డేట్స్ అయితే ఇస్తుంటారు. Android 14 మీద రన్ అవుతుంది. One UI 6.1 మీద రన్ అవుతుంది. సామ్సంగ్ ఇంతకు ముందు లాగా కాదండి, One UI చాలా అప్డేట్ చేసి తీసుకొచ్చారు. సామ్సంగ్ లో యాడ్స్ ఎక్కువగా ఉంటాయండి. సెట్టింగ్ చేసుకునేటప్పుడు యాడ్స్ అనేవి క్లిక్ చేసుకోకుండా ఉండండి. ఈ మొబైల్ కి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఎప్పటిలాగానే డిజైన్ అయితే ఏం మార్చలేదు. గత 2 years నుంచి కూడా ఇదే డిజైన్ తో తీసుకొస్తున్నారు. 50+8+2 MP తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సామ్సంగ్ లో కెమెరా సైడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సెకండ్ కెమెరా 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా. ఇక లాస్ట్ వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అండి. సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ కెమెరాతో డే లైట్ లో ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఈసారి ఫ్రంట్ అయితే 50 MP కెమెరా ఇస్తున్నారు. ఇప్పటివరకు సామ్సంగ్ బ్రాండ్ లో ఏ మొబైల్లో కూడా ఫ్రంట్ కెమెరా 50 MP అయితే ఇవ్వలేదు. 30,000 రూపీస్ బడ్జెట్ లో ఇప్పుడు వచ్చే చాలా మొబైల్స్ లో కూడా ఫ్రంట్ కెమెరా 50 MP ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తారని అర్థమవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సామ్సంగ్ లో ఎక్కువగా బాగుండేవంటే డిస్ప్లే ఇంకా కెమెరాస్ మాత్రమే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మాత్రం 15 వాట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. ఇది యూరోప్ మొబైల్ కాబట్టి కనీసం 15 వాట్ ఛార్జర్ అన్న ఇచ్చారు. ఇండియాకి వచ్చేప్పటికి 10,000 రూపాయల బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ లో కూడా ఛార్జర్ తీసేస్తున్నారు. మరి ఇందులో కూడా తీసేస్తారో ఉంచుతారో తెలియదు. ఈ మొబైల్ అయితే అమెజాన్ ద్వారా లాంచ్ అవబోతుంది. ఇప్పటివరకు అయితే ఈ మొబైల్ ఏ డేట్ లో లాంచ్ అవుతుందో తెలియలేదు. ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసేలోపు తెలిస్తే కనుక కింద మెన్షన్ చేస్తాను. ఈ మొబైల్ అయితే నేను 25,000 అలా వస్తే తీసుకొచ్చి అంటాను. ఈ మొబైల్ అయితే 30,000 అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఒక 26,000-27,000 అయితే వస్తుంది అనుకుంటా. ఇదే బడ్జెట్ లో Honor 90 మొబైల్ కూడా వస్తుంది. అదైతే బెస్ట్ మొబైల్ అని నేను అంటాను. ఎందుకంటే కెమెరా సెన్సార్ 200 MP, అది కూడా సామ్సంగ్ వాళ్ళదే వాడాలి. ఎంతమంది సామ్సంగ్ కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.